విద్యార్థులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి గురువులు చెప్పిన మంచి పాఠాలు నేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కాకినాడ కోనసీమ జిల్లాల ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి రేణుక పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో నగరపాలక సంస్థకు చెందిన అడ్వాన్స్ ఫౌండేషన్ పాఠశాలలో హెచ్ఎం అనురాధ అధ్యక్షతన బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి రేణుక పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్వామి, చైర్మన్ గోవిందరావు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ అట్మాస్ఫియర్ ఎక్కడ కనిపించదండి. మీకు ఈ వాతావరణంలో మీకు లైఫ్ లాంగ్ మీ జీవితాంతం మీరు గుర్తుంచుకోవచ్చు. మీ క్లాస్ రూమ్స్, ఇక్కడ మీరు పీల్చే గాలి, మీరు స్పెండ్ చేసిన టైం, ఇదంతా కూడా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. దయచేసి ఇంత మంచి మెమరీస్ని మీరు వేరే వ్యసనాల జోలికి వెళ్ళి అనవసరంగా మీ ఫ్యూచర్ని మీరు పాడు చేసుకోకండి. కేవలం ఆ విషయం చెప్పడానికే నేను ఈ వేదికని సద్వినియోగపరచుకోవాలనుకున్నాను. అట్లాగే ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పిన మాట వినండి, స్కూల్లో గురువులు చెప్పిన మాట వినండి. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మీ పేరెంట్స్ చెప్పండి, లేదా మీరు నమ్మే మీ గురువులకి వెంటనే చెప్పండి. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ టచ్ అవ్వచ్చు, లేదా ఎమోషనల్గా ఎవరైనా అబ్యూస్ చేసినా కూడా, మానసికంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, శారీరకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వెంటనే మీరు ఆ టైంలో నో చెప్పండి. యూ షుడ్ ఆల్వేస్ సే నో. మీ బాడీ, మీ శరీరం, మీ మనసు, మీ మైండ్, అవి మీ ప్రాపర్టీస్. వాటి మీద ఇంకెవ్వరికి నియంత్రణ ఉండదు, ఇంకెవరికి హక్కు లేదు. మీరు చిన్నపిల్లలు కదా అని చెప్పి మీ మీద ఇంకెవరు ఎలాంటి పరుష పదజాలం వాడడానికి వీల్లేదండి. మీకంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, మీకంటూ కొన్ని డ్యూటీస్ కూడా ఉంటాయి.